గతంలో పండగలు పబ్బాలకే మాంసం తినేవారు. ఆ తర్వాత ఆదివారం రోజున పక్కా మాంసం తినాల్సిందే అన్నట్లుగా పరిస్థితులు మారాయి. ఈ మధ్య కాలంలో అయితే చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు అన్నట్లుగా మారిపోయింది. అయితే ఇలా ఎక్కువగా మాంసం తినే వాళ్లకు బ్యాడ్ న్యూస్ చెప్పారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. వారానికి 3 సార్ల కంటే ఎక్కువగా రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ తినే వాళ్లకు పెద్ద ప్రేగు క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని వీరు ఒక అధ్యయనంలో గుర్తించారు. రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్, పోర్క్ లాంటి మాంసాలు. చికెన్, రెడ్ మీట్ కిందకి రాదు. వారానికి 3 సార్ల కంటే ఎక్కువ రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ తినే వాళ్లలో 9 రకాల వ్యాధులు వచ్చే ముప్పు ఉంటున్నదని పరిశోధకులు గుర్తించారు. ఎసిడిటీ, మలబద్ధకం లాంటి జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయని తేల్చారు. కొలెస్ట్రాల్, బీపీ పెరుగుతుందని, తద్వారా గుండెపోటు ముప్పు ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు. రోగ నిరోధక శక్తి తగ్గుతుందని, శరీరంపై యాంటీబయాటిక్స్ ప్రభావం చూపవని తెలిపారు. పెద్ద పేగు క్యాన్సర్తో పాటు బ్రెస్ట్, కిడ్నీ, ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు కూడా ఎక్కువ అని పరిశోధకులు గుర్తించారు. బరువు పెరిగిపోయి ఊబకాయలుగా మారిపోతారని, డయాబెటీస్తో పాటు ఇతర వ్యాధుల ముప్పు కూడా మొదలవుతుందని హెచ్చరించారు. కాబట్టి మాంసం ప్రియులు వారానికి 1-2 రోజుల కంటే ఎక్కువగా మాంసం తినకుండా ఉండడం మీ ఆరోగ్యానికి మంచిది అని ఆక్స్ఫర్డ్ పరిశోధకులు ఇండైరెక్ట్ గా సూచిస్తున్నారు.